దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ 3 దినాల ఉపవాస కూడికలో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ మరోసారి వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నిన్న పగలు మరి దేని గురించి చెప్పారు అయ్యగారు తెలుసా? వచ్చిన వారు చెప్పండి. ఏమ్మా మనసయ్య గారు ఏ వాక్యం గురించి చెప్పారు అమ్మా? అంటే సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యములో ఎత్తి మాట్లాడారు, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్ర మరి ఆయన మనుబాబు గారేనా? మధుబాబు గారు చెప్పిన వాక్యం అంటే చెప్పండి. ఇశ్రాయేలులను నడిపించడానికి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను నడిపించినట్లుగా ఇప్పుడు ప్రభు మనలను నడిపించుతున్నారు అని ప్రభు ఆయన ద్వారా మనం విన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆ మేఘం ఏది? ఇప్పుడు ఆ అగ్నిస్తంభం ఏది అని అంటే ఆయన ఉచితమైన కృపే ఆ మేఘం, ఆయన ఉచితమైన ప్రేమే ఆ అగ్నిస్తంభం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన అనురాగాలన్నిటి కూడా మేఘస్తంభానికును అగ్నిస్తంభానికి సాదృశ్యమై ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మనకు కనిపించదు కానీ ఆయన అదృశ్యమైన శక్తి దినదినము కూడా మనలను నడిపిస్తుంది కనుకనే మనం క్షేమంగా ఉండగలిగాం. ఈ దినాలలో చూస్తే భయంకరమైన దినాలు. ఇలాంటి పరిస్థితుల్లో మన సజీవులుగా ఉంచారు అంటే ఆయన ఉచితమైన దయ్యేగా ఏమా? అవునా? గనుక మనము ఈ ఆయన దయను మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయటం చాలా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ఉపవాస ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటని. ఉపవాస ప్రార్థన అంటే ప్రభువుతో సహవాసం చేయటం. తర్వాత రెండోది ఏంటంటే ప్రభువుకి మన ఆపదలో మన అవసరాలన్నీ చెప్పుకొనటం, ఆయన విని మనకు సహాయం చేయటం ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము మామూలుగా ప్రార్థన చేస్తే త్వరగా జవాబు రాదు కానీ మనం ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే వెంటనే జవాబు ప్రభు ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. దీనికి ఒక ఉదాహరణ, మన పిల్లలు, చంటి పిల్లలు ఉయ్యాల తొట్టులో కానీ మన మంచం మీద కానీ పండుకోబెట్టినప్పుడు వారు మాట్లాడకుండా ఏడవకుండా ఉన్నంతసేపు మన పనులు మనం తల్లులు పనులు చేసుకుంటారు. ఒకవేళ ఏడుస్తుందనుకో ఏం చేస్తారు? ఎంత పనైనా సరే అక్కడ వదిలేసి వెంటనే వెళ్ళిపోయి ఆ ఏడుపు ఆకలి ఏడుపా, లేకపోతే స్నానం చేయించని ఏడుపా, ఇసుకదలా, లేకపోతే అన్నది గమనించి తల్లి వెంటనే వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఆ పిల్లని చంకనెత్తుకొని ఓదార్చడం కానీ ఆహారం పెట్టడం కానీ జరిగింది. అది అలాంటిది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. ఏడ్చి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో కన్నీరు విడిస్తే దేవుడు వెంటనే జవాబిచ్చి మనకు సహాయం చేసేదే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది కదా? గనుక మరి భక్తులంతా కూడా ఆనాటి నుండి నేటి వరకు భూమి ఆకాశములు నిలుచున్నంత కాలము కూడా ఈ ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి ఆపదల్లో ప్రార్థన చేశారు, కష్టకాలంలో ప్రార్థన చేశారు, ఆపత్కాలంలో ప్రార్థన చేశారు, అవసరాలు ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, వారికి ఏదైనా అవసరం రావాలి అనుకున్నప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవుని ద్వారా పొందుకున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థన మనం అనుసరించి చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే చాలామంది భక్తులు ఉన్నారు కానీ ఒక ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి.
మన ప్రాముఖ్యమైన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచానికే మాదిరి ఆయన మార్గంలో నడవాలని యేసు ప్రభు మనకు ఒక మార్గం చూపించి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చదవనక్కర్లేదు కానీ నేను చెప్తాను క్లుప్తంగా. యేసు ప్రభు చాలా విషయాల్లో ప్రార్థన చేశారు, కానీ ప్రాముఖ్యమైన ప్రార్థన అంటే ఏంటంటే ఆయన బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ బలము చేత అరణ్యానికి వెళ్ళి 40 రాత్రి భాగంలో ప్రార్థన చేశారు. ఏ ప్రార్థనలు అవి? ఉపవాస ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారు అని అంటే, ఆయన ఇక రేపు ఈరోజు బాప్తీసం తీసుకున్నారు, మరి ఆత్మబలముతో అరణ్యానికి వెళ్ళారు, రాత్రి పగల్లో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థన అయిన తర్వాత మరల సమాజంలోకి వెళ్ళి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దానిని బహుబలముగా జరిగించడానికి ముందుగా ఆయన ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన చేశారు. ఈ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి 3 విధాలుగా శోధించాడు. ఒకటి నేత్రాశిగా, రెండవది జీవపడముగా, మూడవది శరీరాశిగా. ఈ 3 రకాలు యేసు ప్రభు ముందు పెట్టి శోధించినప్పుడు యేసు ప్రభు ఆత్మ బలము చేత, తండ్రి శక్తి చేత ఆ 3టిని జయించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ 3 రకాల శోధనలు ఉంటాయి. ఒకటి చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. అంటే శరీరాశ అంటే శరీర కోరికలు. ఈ కోరికలు ఆ కోరికలు అంతుండవు, అవునా కాదా? తిండి విషయంలో కానీ, తప్పుల విషయాల్లో కానీ, తర్వాత త్రాగుడి విషయంలో కానీ, తిరుగుడి విషయంలో కానీ ఇక చెప్పలేనంత కోరికలు శరీరానికి ఉంటాయి. ఈ శరీర కోరికలు మనం అదుపు చేసుకోవాలంటే మన వల్ల ఏమీ కాదు. అందుకని ఈ శరీర కోరికల్ని మనం అదుపు చేసుకోగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో ఉందని యేసు ప్రభు మనకు నేర్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత నేత్రాశ, ప్రతిదాన్ని చూడాలి. ఆ రోజున ఆదామవ్వల ఏదైనా తోటలో అవమ్మ తన నేత్రాశతో ఏం చేసింది? ఆ పళ్ళు చూసి చేయరాని పని చేసి లోకానికి పాపం తెచ్చిపెట్టుకుంది. అదే రీతిగా స్త్రీలు కానీ పురుషులు కానీ శరీరములో ఉన్న ఈ కళల్లో ఉన్న పాపం చేత పాపం చేసి శరీరానికి రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, సమాజాలు కుటుంబాలు పాడైపోతున్నాయి. అందుకనే శరీరం ఈ కళ్ళ మీద, చూపు మీద జయం రావాలంటే దానికి ఒకటే మార్గం ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవపడము అంటే అహంకారం. ఏంటది? అహంకారం చెప్పాలి. అహంకారం లేక గర్వం, అతిశయం అంటారు. ఇన్ని పదాలుగా ఉన్నాయి. అయితే మనకొచ్చే ఆస్తిని గురించి కానీ, మనకొచ్చే హోదాల గురించి కానీ, డబ్బు గురించి కానీ, కొద్దిగా మనకి ఏమి కొదువు లేకుండా అన్ని సమృద్ధిగా జరిగినా కానీ మనకున్న గర్వం కానీ, అతిశయం కానీ, అహంకారం కానీ గూడ్స్ బండికి ఎత్తినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు. ఇది ఎవరిలో నుండి వచ్చిందంటే సాతాను. ఆనాడే సాతాను ఎత్తేసాడు మనలో. అందుకని గర్వం, అందాన్ని బట్టి గర్వం, మరి తర్వాత మరి వస్త్రాన్ని బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వం, హంగుని బట్టి గర్వం, మనకున్న మరి తలంతులను బట్టి గర్వం, ఇలాంటి చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాల్లో మనం గర్వపడుతూనే ఉంటాం. ఇది ఎప్పటి వరకు శోధిస్తూ ఉంటాడంటే మనం చనిపోయే వరకు శోధిస్తూనే ఉంటాడు. అందుకని దినదినము వాటి మీద మనకి విజయము కావాలంటే, జయము కావాలంటే ఉపవాస ప్రార్థనే ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తులంతా కూడా చేయరాని పనులు చేసి దానిని మరలా తన కంట్రోల్లో ఉంచుకోలేక ప్రభువాని సతమతం అవుతూ ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థనలు చేసి వాటిని జయించడం అంటే శరీరాశిని జయించారు, నేత్రాశిని జయించారు, డంబాన్ని జయించి దేవుని భక్తులయ్యారు, చరిత్రలో వ్రాయబడ్డారు, పరలోక రాజ్యానికి వారసులయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ఇవన్నీ జయించడానికి యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు కదా, ఆయన పరమాత్ముడు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా. ఆయన ఎందుకు ఉపవాస ప్రార్థన చేశారు అంటే ప్రభువుని వెంబడించే వారందరూ కూడా ఇలాగ చేయాలని మాదిరిగా ఆయన చూపించి చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే మీరైనా మేమైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే మనం ప్రభు ఆయన మాటలు విన్నాం.
విశ్వసించాం దేవుడని, ఆయన నామములో బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకుని మనము సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన ప్రతి వారికి కూడా దినదినము కూడా శోధిస్తూ ఉంటాడు సాతానుడు. ఆ శోధకుడిని, ఆ సాతాను మనం జయించాలి అంటే ఉపవాస ప్రార్థనే ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే సాతానికి మంట. ఉపవాస ప్రార్థన అంటే వాడికి శిలాభారం నొప్పి. ఉపవాస ప్రార్థన అంటే వాడు గడగడ వణికిపోతాడు. ప్రార్థన చేసే దగ్గరికి రావాలంటే వాడు రాలేడు. ఎందుకో తెలుసా? ఉపవాసముతో ప్రార్థన చేసే వారి దగ్గర ఏ దేవుని అగ్ని బగబగా మండిద్దంట. ఒక భక్తుడు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మంట దగ్గరికి వాడు రాడు, వాడు మంటను టచ్ చేయలేడు. అందుకనే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. సంఘమా, దేవుని బిడలారా, నన్ను వెంబడించుతున్న ప్రజలారా, నేను చూపించే మార్గంలో నడవండి అని ఈ మాట చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ రీతిగా ప్రార్థన చేసిన తర్వాత ఈ 3 శోధనలు ఆయన జయించాడు. ఆయన వాక్యం చేత జయించిన తర్వాత సాతానుడు యేసు ప్రభుని విడిచిపోయిన తర్వాత ఆత్మ బలముతో, ఆత్మశక్తితో సమాజంలో అడుగుపెట్టినప్పుడు అసలు ఎన్ని అద్భుతాలు తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గ్రుడ్డివారు బాగుపడ్డారు, చెవిటివారు విన్నారు, మోగవారు మాట్లాడారు, చనిపోయిన వారు లేచారు, దయ్యాలు పట్టిన వారు గడగడ వణికి పారిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అంటుకున్న వారు బాగు చేశారు, ఈయన అంటుకున్న వారు కూడా బాగుపడ్డారు. అన్ని అద్భుతాలు జరిగినాయి. ప్రియులారా, అలాంటి అద్భుతాలు జరగాలి అంటే కారణం చెప్పాలి. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గనుక ఈ మొట్టమొదటి బాప్తీసం తీసుకున్న వెంటనే ఏం చేశాడు ఆయన? చెప్పాలి, ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం వల్ల వచ్చిన లాభం ఏంటి? 3 జయించాడు. సమాజంలోకి వెళ్ళి అద్భుతమైన సువార్తను చేసి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు ఎనలేని ఎవరు ప్రజలు విని కనని కార్యాలు ప్రభు చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాసులే కాదు, పాస్టర్లే కాదు, ఎవరైనా సరే నువ్వు ప్రార్థన చేయాలి అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు రావాలి, అద్భుతాలు జరగాలి. నువ్వు ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది అంటారు, ప్రక్కనున్న వారు ఏం చేస్తారు, ప్రభు నమ్మని వారు, నువ్వు ఇప్పటి నుండి ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రార్థన చేయమ్మా, మా పిల్లకు బాగోలేదు, మా పిల్లోడికి బాగోలేదు, మాకు బాగోలేదు అని అంటే నీ వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే బాగుపడపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి శక్తి కావాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మొదటి ప్రార్థనలో అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి. తర్వాత రెండవది యోహాను గారిని, యాకోబు గారిని, పేతురు గారిని వెంట పెట్టుకొని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు? రూపాంతరపు కొండ మీదకి వెళ్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అక్కడ రూపాంతరపు కొండ మీదకి వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖరూపమే మారిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వస్త్రాలు దగదగా మెరిసిపోయే ధవలములాగా తెల్లగా మారిపోయినాయంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూసారా? అందుకని యేసు ప్రభు ఎందుకు చేయాలి అని అంటే, ఎలాగ చేయండి అని ఏకాంతపు ప్రార్థన. స్నేహితులు తన శిష్యులను వెంట పెట్టుకొని ప్రార్థించినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఇలాగ చేస్తే నీ రూపమే మారిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నీ మాటే మారిపోతుంది, నీ బ్రతికే మారిపోద్ది, నీ మనస్సే మారిపోద్ది, నీ జీవితం తెల్లని వస్త్రాల్లాగా దేవుడు నీ హృదయాన్ని కడిగి వేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మారు మనసు వచ్చేస్తుంది. అప్పుడు అదే కాకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడారు? ఏలియా, మోషే గారు వచ్చి మాట్లాడారు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూతలు వచ్చి నీకు ప్రత్యక్షమై, నా కుమారుడా, నా కుమార్తె నీకేం కావాలని అడుగుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. అడిగినప్పుడు అప్పుడు నీ బాధ, అయ్యా నాకు ఇలాగ పరిస్థితి వచ్చింది, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ ఆపదలో ఉన్నాను అని నీవు చెప్పినప్పుడు వెంటనే దేవుని సన్నిధి నుండి జవాబు రావటమే కాకుండా దేవుని సహాయం మనకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఏది అని అంటే, దాని సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రభు జరిగేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా ప్రార్థన చేస్తే ఏమైంది? తెల్లని వస్త్రాలుగా
మారిపోయినాయి. తర్వాత ఆయన ముఖ రూపము మారిపోయింది. మనలో దేవుని బిడ్డలవని మనం నడుస్తూ వెళ్ళే సమయంలో మనం ఏమి చూడకుండానే మన ముఖాలు చూసి చెప్తారు ఈ దేవుని బిడ్డలని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మిమ్మల్ని కూర్చున్నారా అన్నారా? మీ గురించి ఎప్పుడైనా చెప్పారా? అబ్బో దేవునితో నడిచేవారని, ప్రార్థించేవారని, దేవునితో నడిచేవారని, దేవుని సన్నిధిలో ఉన్నవారని, దేవునితో సహవాసం చేసేవారని ఎప్పుడైనా మీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పారా? కారణం నీ ముఖము, నీ కళ మారలేదు. కారణం ఏంటంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్దంట. హృదయం నిండిన దాన్ని బట్టి ముఖబింబం మారిపోతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని మనస్సు, మారు మనసు పొందిన జీవితం మనలో ఉంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినప్పటికైనా నీ ముఖం కలకలలాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నవ్వుతూనే ఉంటాం. అబ్రహాం లింకన్ గారు ఒక ఆయన ప్రశ్న వేస్తే, అయ్యా నీ నవ్వుకి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఆనందానికి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. నీ అభివృద్ధికి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. నీ ఆశీర్వాదానికి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. నీ క్షేమ స్థితికి కారణం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. రెండో ప్రార్థన ఇది. మూడో ప్రార్థన, లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్త వచ్చి ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీవు ఉంటే బ్రతికేవాడే, చనిపోయేవాడు కాదు అని వారు అంగలార్చినప్పుడు ఈయన వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి నీవు ఎల్లప్పుడూ కూడా నాకు ప్రార్థన ఆలకించేవాడవని, నా ప్రార్థన ఆలకించి సహాయం చేసే దేవుడు అని చెప్పి ప్రార్థించి లాజరు బయటికి రమ్మన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంతకుముందు చాలామంది చనుక్కున్నారు. యేసు ప్రభుని వెంబడించిన వారంతా కూడా ఇది జరుగుద్దా? 4 దినాలు అవుతుంది కదా చనిపోయి, ఈ పాటికి ఆయన వాసన కొట్టును, మరి కొడతాడు, వాసన వచ్చేస్తుంది ఆ బాడీ అని చెప్పేసి అనంటే కాదు అని చెప్పేసి మరియమ్మ గారు మార్త కూడా అన్నారంట. లేస్తాడని అంటే వారు అన్నారంట, ఇప్పుడు కాదు, అవి మొదటి పునరుద్ధానములో లేస్తారు అని చెప్పేసి అంటే కాదు, ఆ పునరుద్ధానమును శక్తిని నేనే కదా, నేను మాటిస్తే చాలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రార్థించితే తండ్రిని వెంటనే లాజరును బయటికి తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతం అమ్మా, ఎంత అద్భుతం. గనుక అది ప్రార్థన వలనే సాధ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మూడో ప్రార్థన. 4వ ప్రార్థన, గెత్సేమనే వనములోనికి వెళ్ళి ఆయన ఆఖరిగా శిలువ మరణం పొందే సమయంలో ఆయన తండ్రి దగ్గర వేడుకున్నాడంట. తండ్రి, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థించినప్పుడు ఆ బంట్రోతులు వచ్చి, సైనికులు వచ్చేసి పట్టేసుకున్నారు, వెళ్ళారు. ఈయన చేయటం వలన, ప్రార్థన చేయటం వలన జరిగింది ఏంటంటే శిలువ మరణాన్ని కూడా భరించగలిగిన శక్తి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. వారి ఉమ్ము పూసిన అసలు ఆ చరిత్ర చదువుతూ ఉంటే కళ్ళు నీళ్ళు అలాగా కారుతూ ఉంటాయి. పట్టుకున్నది మొదలు ఇక పిడుగుద్దులే, చేతికి అందాడు అనుకొని అసలు ఏం చేయలేదు ఆయన. ఏమైనా చేశాడా? ఏమి చేయలేదు. కాదు, సాతాను ఏం చేశాడంటే ఈ నా రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు, ఈయన రాజ్యాంగం మార్చేస్తున్నాడు, నా ప్రజలందరూ కూడా ఈయన ప్రజలు మార్చుకుంటున్నాడు, ఈయన ఖచ్చితంగా చంపేయాలని చెప్పేసి ప్రజల్లో దూరి, నాయకుల్లో దూరి చంపేసింది. అయితే పట్టుకొని తీసుకువెళ్ళేటప్పుడు పిడిగుద్దులు గుద్దటం, ఉమ్ము వేయటం, తన్నటం, గుద్దటం, నానా మాటలనటం, బూతులాడటం ఇవన్నీ చేసినా కానీ ఆయన సహించుకోగలిగిన శక్తి ప్రార్థన ద్వారా వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఆల్రెడీ ఆయనకి సహింపుగలిగిన మనసు ఉంది ఆయనకి. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు, ఎందుకు ఇలాగ చేశాడు అంటే గెత్సేమనే వనంలో, ప్రియులారా, మీరు ఆఖరిలో మీరు ఎన్ని శ్రమలు అనుభవించినా కానీ, నా నామములో నేను ఎన్ని బాధలు పడుతున్నానో, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని తరాల వారు నన్ను నమ్ముకున్న వారికి ఇన్ని శ్రమలు వస్తాయి కనుక వాటి మీద మీకు జయం కావాలి అంటే, భరించుకునే మనసు కావాలంటే, వీటన్నిటి కూడా జయించగలిగిన మనసు కావాలంటే ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి ఏంటది? ప్రార్థన అని నేర్పటానికి చేశాడు మన ప్రభువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని చేసినా కానీ మారు మాటలు మాట్లాడలేదే.
ఒక్క మాట మాట్లాడలేదే మన ప్రభువు. అలాంటి సహించుకోగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఏబు గ్రంథంలో తన స్నేహితుడు మాట్లాడుతూ, ఏబా, నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే జరిగేది ఏంటంటే మాటల ద్వారా వచ్చే నొప్పి, బాధ నీకు కలగకుండా దేవుడు చేస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. మాటల చెప్పాను కదా, మాటే మనిషిని చంపేది, మాటే మనిషిని బ్రతికించేది, మాటే సంతోషింపజేసేది, మాటే ఏడ్పించేది, మాటే కుటుంబాలు కట్టేది, మాటే కుటుంబాలు పాడు చేసేది. అందుకనే ఈ భక్తుడు ఒక మాట అన్నది ఏంటంటే, ప్రార్థించే ప్రతి వారికి ఎదటివారు అనే మాటలు ఒక బాధ లేకుండా, ఎలాంటి మరి కష్టం లేకుండా ప్రభు చేస్తారంట, అంత ఓర్పిస్తాడంట. దానికి కారణం ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. గనుక ఈ రీతిగా చేసి శిలువ మరణానికి అప్పగించిన ఆ భారాన్ని భరించుకుంటూ మోసుకు వెళ్ళి కల్వరి శిలువలు వేలాడుతూ ఆయన ఎంతో తండ్రికి ప్రార్థించాడు. ప్రార్థించి శిలువ మీద 7 మాటలు పలికిన మాటల్లో ఒక్క మాట ఏంటంటే, తండ్రి, వీరేమీ చేర్చున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించమని మన ప్రభువు చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట నువ్వు చెప్పగలవా? దేవుని బిడ్డలమని మనం చెప్పగలమా? అయ్యగారు చెప్పగలుగుతాడా? అమ్మగారు చెప్పగలుగుతారా? మరి విశ్వాసులు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఆ స్థాయికి నీ మనసు దేవుడు పెంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ స్థాయికి నీ భక్తి పెరగాలి, ఆ స్థాయికి నీ విశ్వాసం పెరగాలి, ఆ స్థాయికి నీ పరిశుద్ధత పెరగాలి, నీ జీవితమే మార్చబడాలి. అందుకనే ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని గెచ్చేమనే వనములో చేసిన ప్రార్థన అన్ని బాధలు భరించుకోగలిగిన మనస్సు దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఆఖరి స్థాయి. ఏంటమ్మా? అది ఆఖరి స్థాయి, ఆఖరి స్టేజీ. అలాగే నీ జీవితంలో నీవు ఆఖరిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే సమయానికైనా సరే ఈ మనసు కలిగి ఉండాలి అంటే నీ వల్ల కాదు, కానీ దేవుని ద్వారా మనకి రావాలి అంటే దానికి కారణం ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి, కానీ చాలు. ఒక ప్రార్థన, అమ్మా, బాప్తీసం తీసుకున్న వెంటనే 40 రాత్రులు 40 పగలు చేసిన ప్రార్థన గొప్ప అద్భుతాలు జరిగించడమే కాకుండా నేత్రాశి మీద, శరీరాశి మీద, జీవపడమ్మ మీద జయం వచ్చింది. రెండో ప్రార్థన రూపాంతరపు కొండ మీద ఏకాంత ప్రార్థన ద్వారా ఆయన ముఖమే మారిపోయింది, ఆయన వస్త్రాలే తెల్లగా మారిపోయినాయి. హృదయం అనే వస్త్రం మన తెల్లగా హృదయం కపటం లేకుండా మారిపోవాలంటే ఆ ప్రార్థన మనం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో ప్రార్థన చనిపోయిన లాజరు బ్రతికించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బిడ్డలు కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ, మన బంధువులు కానీ, సంఘస్థులు కానీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉంటే వారు బ్రతకాలంటే నీ ప్రార్థనే అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి అననక్కర్లేదు, తిట్టనక్కర్లేదు, కొట్టనక్కర్లేదు, గదురుకోనక్కర్లేదు. నువ్వు మోకారించి ఉపవాస ప్రార్థన చేస్తే నీ బ్రతికే మారిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నీ భర్తే మారిపోతాడు, నీ బిడ్డలే మారిపోతారు, నీ భార్య మారిపోతుంది, మన పిల్లలే మారిపోతారు. అర్థమవుతుందా? అందుకనే ఈ ఉపవాస ప్రార్థన. అయితే ఆఖరి ప్రార్థన గెచ్చేమనే ప్రార్థనలో నీ బాధలు, నీ కష్టాలు, నీ చింతలు, చీకులు అన్నీ కూడా పోవాలి అంటే, వాటి మీద జయం రావాలంటే, ఓర్చుకోగలిగిన మనసు రావాలంటే, ఓర్పు సహనం రావాలి అంటే నీవు గెచ్చేమని వనములో దేవుడు చేసిన ప్రార్థన మనం చేయాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించి అన్నిటి మీద మనకు జయం అనుగ్రహించి ఆయన రాజ్యం కొరకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఎంత అనుభవ ప్రభు రావాలి అంటే ఈ 3 దినాల ప్రార్థనలో మనం పొందుకోవాలని ప్రభు పేర మా తమ్ముడిని ప్రేరేపణ కలుగజేసి ప్రార్థన పెట్టించారు. కనుక అందరు రండి, సాధ్యమైనంత వరకు సన్నిధిలో పాలు పంపులు పొందండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. మీ జీవితాలు మార్చబడి ధన్యులమయ్యి బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే గుంపులు ఉండి ఎత్తబడే సంఘమును మనమంతా కూడా ఉందుముగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రార్థన. మహాగణుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు స్తోత్రం. ఎదుగో నాయన,
రెండవ రోజు ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో ఈ కోడికలు ప్రభు ఇప్పటి వరకు పాటల ద్వారా మీరే మహిమ పొందుకుని ఉన్నారు. వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. చెప్పబడిన ప్రతి మాట మా హృదయాలు ఫలింపజేసి మా జీవితాంతం మేము బ్రతుకున్నంత కాలం ఉపవాస ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు, నాయన వ్యక్తిగత ప్రార్థనలు మేము చేసి మీరిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ నిజమైన జీవితం కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపించి మీకే మహిమను మీ ప్రజలమైన మాకు మేలుకరముగా ఉండేలాగా సహాయం చేయగలరని నమ్మి స్తుతించి ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి.